నాతో కలిసి చెప్పండి. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నాం, నశించింది ఏంటి, రక్షించింది ఎవరు, మనుష్య కుమారుడు. ఈ మూడు మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి జక్కయ్య అనే ఒక వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. ఈ జక్కయ్య ఎక్కడ ఉండేవాడంటే ఎరికో పట్టణంలో ఉండేవాడు. ఈ జక్కయ్య యొక్క వృత్తి ఏంటి, ఆయన పేరు జక్కయ్య. ఆయన చేసే పని ఏంటంటే సుంకపు గుర్తుదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మీకు ఇంటి పన్ను రసీదులు వస్తున్నాయా, అలాగా ఆ రోజుల్లో ఏంటంటే ఇంటింటికి వెళ్ళి పన్నులు, ట్యాప్ పన్ను కానీ, వాటర్ పన్ను కానీ, ఇంటి పన్నులు కానీ, ఇట్లాగా ఏది వాళ్ళు సంపాదిస్తే దాని మీద వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పన్నులు వేసేవాళ్ళు. బాగా భారమైన పన్నులు, ప్రతిదానికి పన్నులే. పన్నులు వేస్తూ ఉంటే ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏం చేసేవాళ్ళంటే ఇలాగా ఈ యొక్క సుంకము అదేంటి కలెక్ట్ చేసేవాళ్ళు, ట్యాక్స్ కలెక్ట్ చేసే పన్నులు కలెక్ట్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి వాళ్ళని ఇంటింటికి పంపించి వెళ్ళి వసూలు చేసుకొని ఆఫీస్లో సబ్మిట్ చేయమని చెప్పేవాళ్ళు. సో ఆ వృత్తి చేసేవాడు ఎవరంటే ఈ జక్కయ్య. ఓకే, సుంకపు గుత్తదారుడు అంటే ఇంటింటికి వెళ్ళి పన్నులు వసూలు చేసుకొని వచ్చేవాడు. అయితే ఈ పన్నులు వసూలు చేసుకునే క్రమంలో గవర్నమెంట్ 100 రూపాయలు చెప్పింది అనుకోండి, ఇతను ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పేవాడు, 400, 800, 1000 రూపాయలు అని చెప్పేవాడు. చెప్పి వాళ్ళ దగ్గర అదేంటయ్యా అంత మేము ఎలా ఇస్తాం, మాకు వచ్చిన ఆదాయమే చాలా తక్కువ కదా, ఇంత తక్కువలో మేము అంత ఎలా పే చేస్తామంటే, నువ్వు పన్ను పే చేయాలంటే పే చేయకపోతే పద జైలుకి అని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న ఒకవేళ పన్ను కట్టకపోతే వాళ్ళకున్న నెసెసిటీస్ అన్ని ఏంటంటే కరెంట్ అని వాళ్ళకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పీకేసేవాడు అనమాట. అంత దౌర్జన్యంగా అంతగా ఆ పన్నులు వసూలు చేసే వాళ్ళందరూ అలాగే ఉండేవారు. అర్థమవుతుందా? సో ఇట్లా ఉండగా ఈ జక్కయ్య అలా ఇంటింటికి వెళ్ళి తీసుకొని చాలా ధనవంతుడైపోయాడట. ఒక్కొక్కరి దగ్గర 400, 800, 1000 రూపాయలు అట్లాగా 100 రూపాయలు కలెక్ట్ చేయాల్సి వస్తే డబల్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి మాత్రం 100 కట్టి మిగిలిన వాటికి ఏం చేసేవాడు, ఒక్క రోజులోనే ఇల్లు కట్టేవాడు అనమాట. అర్థమవుతుందా? కొట్లో కూడా మనం వెళ్ళినప్పుడు ఎక్కువ ఖరీదు చెప్పారనుకో ఏమంటాం, ఏమయ్యా ఒక్క రోజుతో నువ్వు బిల్డింగ్ కడతావు అనుకుంటున్నావా, నువ్వు అంటామా లేదా? మనం వ్యాపారం చేసేటప్పుడు 10 రూపాయలు వస్తువు మనకు 100 రూపాయలు చెప్పారనుకో బజార్లో, ఏం మాట్లాడుతున్నావయ్యా, ఒక రోజు బిల్డింగ్ కడతాను, ఒక రోజు పొలం కొందాం అనుకుంటున్నావా అని మనము బేరం ఆడటం ప్రారంభిస్తాం కదా. అట్లుగా ఈ జక్కయ్య చాలా దౌర్జన్యం కలిగిన వ్యక్తి, చాలా బలమైన వ్యక్తి, చాలా మనుషుల దగ్గరికి వెళ్ళి పన్నును అట్లా వసూలు చేసుకొని ఆ యొక్క 1% ఏమో గవర్నమెంట్ కట్టి మిగతా అంతా కూడా తన కుటుంబం కోసము, తన కోసము, తన విలాసాల కోసము, తను చాలా ధనము అట్లా సంపాదించుకొని ఇప్పుడు ఊరంతట్లో ఎంత పెద్దోడైపోయాడంటే ధనవంతుడైపోయాడు. ఊరంతట్లో ఏమైపోయాడు అతడు, ధనవంతుడైపోయాడు. ధనవంతులు డబ్బు చూపించి నోరు మూయిస్తాడు, అవునా కదా? డబ్బు చూపించి నోరు మూయిస్తారు. అసలు ఏమున్నా లేకపోయినా అతనికి డబ్బు ఉంది అంటే చాలు ఎదుటివారు నోరు మూసుకొని చేతులు కట్టుకోవాల్సిందే. డబ్బుకి అంత విలువ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది ఆ డబ్బుకి. అందుకే దేవుడు అంటాడు, దేవునికి సిరికి ఒకేసారి మీరు నమస్కరించలేరు, ఒకేసారి దేవుణ్ణి అలా కొలవలేరు. దేవుణ్ణి సిరిని మధ్య అట్లా మనం పెట్టకూడదు. ఎప్పుడు దేవుణ్ణి మనం పైన పెట్టుకోవాలి, ఈ యొక్క ధనాన్ని మనము వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. మనకి ఇవ్వబడే ప్రతి ధనము కూడా దేవుని కొరకు వాడాలి, దేవుని మహిమార్థమై వాడాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆహారాన్ని దేవుని మహిమార్థమే పూజించాలి. దేవుడు మనకి ఇచ్చిన ఇల్లుని దేవుని మహిమార్థమే మనం జీవించాలి. అర్థమవుతుందా? దేవుడు మనకి ఇచ్చిన సమస్తాన్ని. అయితే ఈ జక్కయ్య అట్లా కాదు, చాలా ధనమును సమకూర్చుకున్నాడట. సో ఇలా ధనమును సమకూర్చుకుంటే అందరూ వీరికి సలాకులు కొడుతూ ఉన్నారు. అయ్యి బాబాయ్ వీరికి దొరికామంటే లేనిపోయిన పనులు వేస్తాడు, లేనిపోయిన రసీదులు పంపిస్తాడు, ఎక్కడ చచ్చేది ఇతనితో అని రోడ్డు మీద అతను వెళ్ళేటప్పుడట ఆయన కనపడకుండా తప్పించుకొని, మరి పన్నులు కట్టలేని ఉంటారు కదా, డబ్బులు లేని వాళ్ళు, పన్నులు కట్టలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ తప్పించుకొని ఎవడెళ్తున్నాడు అంటే అదే ఆ జక్కయ్య గారు వెళ్తున్నాడు, నన్ను చూస్తే మళ్ళీ పన్ను అడుగుతాడు అని చెప్పి అతనికి చాలా మంది
భయపడుతూ ఉండేవాళ్ళు, చాలా మంది ఇష్టపడేవాళ్ళు కాదు. లంచగుండే, డబ్బుగుండే ఇతనిది అని కొంతమంది ఇష్టపడేవాళ్ళు కాదు. ఏది ఏమైనప్పటికీ ఏమనుకుంటే నాకేంటి, వాళ్ళు ఎట్లా వస్తే నాకేంటి, వాళ్ళు ఎట్లా నాశనం అయిపోతే నాకేంటి, వాళ్ళు ఎంత అప్పులు పాలైపోతే నాకేంటి, పిల్లలు అయ్యా నాకు భార్య పిల్లలు ఉన్నారు, డబ్బంతా నీకు ఇస్తే నేను ఎట్లా పోషించుకునేది అని ఒకవేళ ఎవరైనా అన్నారనుకో, నువ్వు ఎట్లా వస్తే నాకేంటి, నాకు రావాల్సింది మాత్రం నాకు కావాలి. అంత దౌర్జన్యంగా ధనవంతుడైపోయాడట. ఈ ధనవంతుడైపోయిన తర్వాత మరి వెనకాల డబ్బులు లెక్కేసుకోవడానికి ప్యూరులు కూడా వస్తారు కదా. మరి భార్య ఏం చేస్తుంది ఇంట్లో, భార్య ఏం చేస్తుంది, మా ఆయన రోజు డబ్బులు కట్టలు తెచ్చేస్తున్నాడు ఇంటికి, మా ఆయన పెద్ద దేవుడు అని చెప్పి ఇంట్లో ఒక పనమ్మాయి కూడా లేనప్పుడు ఎంతమంది పనుల్లో పెట్టుకుంటుంది, 10 మంది పనుల్లో పెట్టుకుంటుంది. అంటూ తోమేవాళ్ళు ఒక్కళ్ళు, ఇల్లు వచ్చేవాళ్ళు ఒక్కళ్ళు, బట్టల వాళ్ళు ఉతికేవాళ్ళు ఒక్కళ్ళు, బట్టల పట్టేసేవాళ్ళు ఒక్కళ్ళు, పిల్లలకి అన్నం పెట్టేవాళ్ళు ఒక్కళ్ళు. వీళ్ళందరినీ చూసుకోవడానికి భార్య సరిపోతుంది. అయితే ఒకరోజు ఇలా వెళ్తుంటే ఒక స్వరం విన్నాడంట. ఏమని? నజరేయుడైన యేసు ఈ దారిలో గుండా వస్తున్నాడు, ఆయన అనేక మందిని స్వస్థపరిచాడట, మూగవారిని, కుంటివారిని, గుడ్డివారిని బాగు చేశాడట. ఆ నజరేయుడైన యేసు వస్తున్నాడు, మన త్రోవల గుండా వెళ్తాడట, మన మార్గం గుండా వెళ్తాడట అని ఒక స్వరం వినపడిందంట. ఎవరికి? జక్కయ్యకి. ఎవరికి? జక్కయ్యకి వినపడిందంట. వినపడితే ఆగిపోయాడంట. స్వరం యేసు, నజరేయుడైన యేసు వస్తున్నాడా? ఆయన ముట్టుకుంటే స్వస్థతలు వస్తున్నాయా? ఆయన ముట్టుకుంటే గుడ్డి వాళ్ళు బాగుపడిపోతున్నారా? అనారోగ్యంగా ఉన్న వాళ్ళు స్వస్థత పొందుతున్నారా? దెయ్యాలు కొట్టే వాళ్ళకి దెయ్యాల నుంచి విడుదల ఇస్తున్నాడా? ఎవరు? మనిషేనా? మనిషే. ప్యూన్ అంటున్నాడు, సార్ ఆయన చాలా కార్యాలు చేశాడు సార్. ఇప్పుడే ఎరుక మార్గంలో భిక్షం ఎత్తుకుంటున్న గుడ్డివాడు కూర్చొని భిక్షం ఎత్తుకుంటుంటే అతన్ని ముట్టి స్వస్థపరిచాడు సార్. స్వస్థపరిచాడా? కళ్ళు పుట్టినప్పటి నుండి గుడ్డివాడి కళ్ళు తెరవబడ్డాయా అని అంటే, అవును సార్ తెరవబడ్డాయి అని అంటే, ఇప్పుడు జక్కయ్య అంటాడంట, ఏమనుకున్నాడు? నేను చూడాలి. ఎవరిని అన్నాడు? గుడ్డోని చూడాలనుకుంటున్నాడా? భార్యని చూడాలనుకుంటున్నాడా? అక్కడ ఉన్న గవర్నర్ని చూడాలనుకుంటున్నాడా? లేదు లేదు. ఎవరిని చూడాలనుకుంటున్నాడంటే ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన యేసుని చూడాలి అని వాక్యం సెలవిస్తుంది. చూడాలనుకునే ఆశ తనలో పుట్టిందంట. ఎవరికి పుట్టిందో తెలుసా? ఒక లంచగొండకు పుట్టింది. ఎవరికి పుట్టిందో తెలుసా? ఒక ధనవంతుడికి పుట్టింది. ఆ ఊరంతా అతన్ని దౌర్జన్యపరుడు అంటున్నాడు చేస్తారా, అతనికి పుట్టింది. అది ఏంటి అని అంటే యేసుని చూడాలని. ఏం చేయాలని? చూడాలని. యేసుని చూడాలనే ఆశే తన జీవితాన్ని తలకిందులు చేసేసింది. అంతే. ఆమేన్. ఈ మధ్యకాల సమయమున యేసుని చూడాలని ఆశ ఉంటే నీ జీవితం తలకిందులైపోతుంది. అద్భుతమైన ఆశీర్వాదం నీ ఇంట్లోకి వస్తుంది. ఈ యేసు నాకు కావాలి, ఈ యేసును చెక్కయ్య చూడాలనుకున్నాడే, అదే యేసును నేను చూడాలి అని దేవుడిని కనిపిస్తాడు, వాక్యం ద్వారా నీలో మాట్లాడతాడు. ఆమేన్. ఆయన మనల్ని చూస్తే మన కన్నులు తెరవబడతాయి. ఆయన మనల్ని చూస్తే, మనం ఆయన చూస్తే మనం వెలుతుల్లో వెలుగులో మనం నడుస్తాం. ఆమేన్. సో ఇప్పుడు యేసయ్యని ఏమనుకున్నాడంటే చూడాలనుకున్నాడు. ఇప్పుడు ప్యూర్తో అంటాడు, అరే అరే అలా కాదురా. ఏమంటున్నాడు? అలా కాదురా, మరి నేను యేసయ్యని చూడాలి. అదేంటయ్యా, మీరేంటి యేసయ్యని చూడడం అనుకోవడం ఏంటి? మీరు అక్కడ ఉండండి, మీరు అయ్యగారు మీరు అక్కడ ఉండండి, నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొస్తాను. మా అయ్యగారు చూడాలనుకున్నారా ఇంటికి అని ఆ ప్రభు వస్తున్నాడు కదా, అక్కడికి వెళ్ళి పిలుస్తానంటే అలా కాదులే కొద్దిగా, ఆయన వెనకాల కొన్ని వేల మంది వస్తున్నారు కదా, అక్కడ వస్తాడా అంటే మీరున్న డబ్బు ఏంటి కొనేద్దాం,
చెప్తాం, అసలే నాకు మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఏంటంటే నేను పొట్టివాడిని. ఎవరంట అతను? పొట్టివాడంట. పొట్టివాడు. ఒక 100 మంది ఒకేసారి వస్తే ఆ కాలే ఇక్కడ వస్తారని తొక్కి పడేస్తారు. అతనుకున్న మహా దేవుడు ఇచ్చిన స్ట్రక్చర్ మనం మాట్లాడు. హల్లెలూయా. అతను ఏమంట? పొట్టివాడు. కానీ ఆయనకున్న ఆశ ఏంటి? యేసు ప్రభుని చూడాలని ఆశ. నన్ను చేరి ఆంటీ ఇతనికేమో పొట్టివాడు. ప్యూన్ అన్నాడు, ఊరుకోండయ్యా, నువ్వు ఎంత పొట్టిగా ఉన్నావు అని అనలేక, అలా కాదులయ్యా తొక్కుపడతాడు మిమ్మల్ని. జనాలందరూ గుంపులుగా కూడి యేసు వెనకాల ఆయన ఒక నాయకుడు అలా నడుచుకుంటూ వస్తుంటే వెనకాల ఉన్న ప్రజలందరూ ఆయన గుంపుకూడి నడుస్తూ ఉంటే మిమ్మల్ని ఒక తోపుతో పడిపోతారు కదా. మీరు ఎక్కడయ్యా, మీరు అలా ఉండండి, నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొస్తాను, ఆయనకు ఒక ₹1 ఇచ్చేద్దాం, మన ఇంటికి వస్తాడేమో చూద్దాం అని అంటే, అట్లా కాదులేవయ్యా. తన ఆశ ఏం చేస్తుందంటే, అయినా నేను చూడాలి, పొట్టువాడిని అయితే అయ్యాను, నా పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, నా స్థితిగతులు ఏదైనప్పటికీ కూడా, నాకు ఎటువంటి తలాంతులు లేకపోయినా, ఎటువంటి సామర్థ్యం లేకపోయినా, ఎటువంటి స్థితిగతులు నాకు లేకపోయినా, నేను ఆయన్ని చూడాలంటే, ఆమేన్, యేసును చూడాలి. అయితే ఇప్పుడు ప్యూరిత అంటాడు, సరే అయ్యా నేను చూడకపోతే షార్ట్గా ఉన్నాను, మరి యేసు చూడాలనుకుంటున్నాను, డబ్బుతో కొంటాం, వాళ్ళు మనకు కొంటామా ఏంటి, అలా కాదు, ఏం చేద్దాం మరి అని అంటే, అయ్యా ఏం చేస్తారయ్యా మరి ఇప్పుడు అని అంటే, ఒక ఐడియా వచ్చింది. అక్కడ ఎత్తుగా కనిపిస్తుంది మేడి చెట్టు. ఏమంటాడు, అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు మేడి చెట్టు, ఆ చెట్టు ఎక్కితే ఆ పై నుండి మనం చూడొచ్చు కదా అంటాడు. అప్పుడు ప్యూన్ అంటున్నాడు, అబ్బా ఉండండి మీ పని చెప్తా, ఉండండి అమ్మగారికి వెళ్ళి మీ పని చెప్తాను. మీరేంటి అక్కడేమో 5 కోట్లు ఇల్లు కట్టుకొని, అంత పెద్ద పెద్ద బంగ్లాలు కార్లు వేసుకొని, ఇంత పెద్ద ధనవంతులు, మీరు ఇంత ధనవంతులైంది, మీరు చెట్లు ఎక్కుతారా? మీ తరపు నేను చెట్టు ఎక్కుతాను, మీరు ఎక్కడం ఏంటయ్యా? మీ కింద ఎంతమంది పనులు మేము ఉంటే మీరు చెట్టు ఎక్కడం ఏంటి అని అంటే, ఎవరు చూసినా ఎవరు చూడబోతున్నాను, తాయ్యా మీ చెట్టు ఎక్కేస్తాను మొత్తానికి, ఎందుకు యేసుని చూడాలి. ఆమేన్. అయ్యగారు మీరు చెట్టు ఎక్కారంటే, అమ్మగారు మీ అయ్యగారికి ఏ పోయే కాలం వచ్చింది, చెట్టు ఎక్కాడు అని అంటారు కదా అమ్మగారు, ఎలాగా అని అంటే, ఏదేమైనావయ్యా నువ్వు చెట్టు కింద ఉండు, నేను చెట్టు ఎక్కుతాను, చెట్టు ఎక్కి ఎవరు చూస్తాను, యేసయ్యను చూడాలి. నీ పరిస్థితి ఎలా ఉన్నా, నేను ఎంతమంది ఆపుతున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, దేవుని మహిమను నువ్వు చూడాలని ఆశ పడితే నువ్వు చూస్తావంతే. ఆ ఆశని నువ్వు దేవుడిని చూచేలాగా చేస్తుంది. అదే విశ్వాసం. ఆయన చూడాలని ఆశ ఉంటే చాలు. Where there is a will, there is a way అని ఒక కొటేషన్ ఉంటుంది. నీ మనస్సు ఉంటే మార్గం తెరవబడుతుందంటే. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? నీకు మనస్సు ఉండాలి, నేను చూడాలి అనే ఆశ ఉండాలి, యేసుని కలవాలి, నేను ప్రార్థనకి వెళ్ళాలి, నేను బైబిల్ చదవాలి, నేను ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు ఎలా చేస్తావు? నీకు అనారోగ్యంగా ఉంది, ఇప్పుడు ఎలా వెళ్తావు? నువ్వు ప్రార్థనకి వెళ్తే వాళ్ళు ఇంటికి వెళ్తారు, వీళ్ళకి వెళ్తారు, నువ్వు మతం మారిపోయావు అంటారు, మతం పుచ్చుకున్నావు అని హేళన చేస్తారు, నిన్ను అలా అంటారు, ఇలా అంటారు. రేపొద్దున నిన్ను ఒకవేళ ప్రార్థనలో మునిగిపోతే నేను వాళ్ళు రానివ్వరు, వీళ్ళు రానివ్వరు, మన యొక్క వివాహాలకు రానివ్వరు, ఇట్లా ఏవేవో ఆటంకాలు మనుషులు అంటూనే ఉంటారు. కానీ నిజంగా యేసు ప్రభుని చూడాలని ఆశ ఉంటే నిన్ను అందరికంటే హెచ్చైన స్థానంలో దేవుడు పెట్టేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని హెచ్చించే దేవుడు. మనం చూసే ఆశ ఉంటే చాలు. ఆయనకున్న
ఆయనకున్న స్థితిగతులను పక్కన పెట్టాడు. చిన్న పిల్లవాడు చెట్టెక్కినట్టుగా చెట్టెక్కాడు. ప్రియుడి మాట కాదు, భార్య మాట కాదు, ఎవరి మాట కాదు. దేవుడు చూడాలని ఒకే ఒక నిన్ను చూడాలని. ఆమేన్. ఆయన మనము చూడాలి. చూసే కన్నులను దేవుడు మనకి ఇస్తాడు. ఆశ ఉంటే కన్నులు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడంట? గబ 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 చిన్న పిల్లోడు ఎక్కినట్టు మేడి చెట్టు ఎక్కేశాడు. ఒకే ఒక ఆశ. తన స్థితిగతులన్నీ పక్కన పెట్టాడు. చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కిన తర్వాత అల్లంత దూరంలో వీధి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చెట్టు ఉంటే అక్కడ రోడ్డు దగ్గర వీధి కనిపిస్తూ ఉంది. అక్కడి నుంచి చూస్తున్నాడు, ఎవరు? యేసయ్య. అంతమంది గుంపులో, అంతమంది ప్రజలలో, అంతమంది ఉంటా ఉన్నప్పుడు, మనుషులు ఉంటా ఉన్నప్పుడు వాళ్ళలో ఎవరో తెలుస్తా? అంత ముందు తెలియదు కదా యేసు ప్రభు ఎవరు, ఎప్పుడు చూడలేదు కదా. అంతమంది చూస్తుంటే జాన్సన్ కనిపిస్తున్నాడు, జాన్ బాబు కనిపిస్తున్నాడు, జాన్ పాల్ కనిపిస్తున్నాడు, ధనలక్ష్మి కనిపిస్తుంది. వీళ్ళలో యేసు ఎవరు, యేసు ఎవరు, యేసు ఎవరు? లావణ్య కనిపిస్తుంది. అందరూ కనిపిస్తున్నారు కానీ అది పక్కింటో నీటి కనిపిస్తున్నాడు, ఆమె కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది అన్నారు కానీ అసలు దీంట్లో యేసు ఎవరు వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా ఉన్నారు. ఆ మనుషులు కొంచెం ఎక్కడో ప్రత్యేకంగా ఉన్నారు. అసలు వీళ్ళలో యేసు ఎవరు? మరి ఆయన ఏమో అందరూ కామన్గా లాగే నడుచుకుంటూ వచ్చారు. ఇలా నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళలో యేసు ఎవరు ఎలా కనుక్కోవాలి కదా. ఆ ప్రియుడిని కనుక్కోవాలి కదా. ఆ సృష్టికర్త అయిన యేసుని కనుక్కోవాలి కదా. గుడ్డివాడికి కళ్ళిచ్చే వ్యక్తిని చూడాలి కదా. మోగవాడు మాట్లాడేటట్టు చేసిన దేవుడిని చూడాలి కదా. నీకు ఏదో ఏదియో లేదు అసాధ్యం, నీదు కృపతో నాకేదియో కాదిల సమాజము. నీకు ఏదో ఏదియో లేదు అసాధ్యం, నీదు కృపతో నాకేదియో కాదిల సమాజము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. ఇక నేను చూస్తే చాలయ్యా నాకు. ఈ చెట్టు ఎక్కాను కానీ యేసు ప్రభు అక్కడ ఎవరో కనపడట్లేదు, ఎవరు తెలియట్లేదు, కనపడట్లేదు. మేము చూస్తున్నాడేమో కానీ ఎవరు కరెక్ట్గా పాల్రాజు ఎవరు గ్రహించలేకపోతున్నాడు. ఎవరు? జక్కయ్య. జక్కయ్య ఆశ అయితే చిన్నపిల్లలు ఆమె ఎక్కేశాడు. సూట్ వేసుకున్నాడో బూట్ వేసుకున్నాడో మనకు తెలియదు. నడవతారు కదా, ఇన్ని చైన్లు వేసుకొని ఇన్ని బ్రాస్లెట్లు వేసుకొని ఉంటారు. ఇది ఈలోగా కింద నుండి పిల్లలు ఒరే 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 అంకుల్ జక్కయ్య అంకుల్ మేడ్చెట్టు ఎక్కాడు రా, జక్కయ్య అంకుల్ మేడ్చెట్టు అంకుల్ అంకుల్ నువ్వెక్కావా అని ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉండే ఉంటారు. అవునా కదా. ఏదో జాన్సన్ చెట్టు ఎక్కాడంటే పర్వాలేదు కానీ, జాన్ పాల్ చెట్టు ఎక్కాడంటే పర్వాలేదు కానీ, జగన్ వచ్చి చెట్టు ఎక్కాడంటే ఎలా ఉంటుంది? అవునా కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రేమ్సన్ చెట్టు ఎక్కాడనుకో మనం చూసుకుంటే వెళ్ళిపోతాం. జగన్ చెట్టు ఎక్కితే ఆశ్చర్యపోము. అలాగే పిల్లలు రోజు పన్నులు వసూలు చేసి చేస్తున్నాడు కదా, ఆశ్చర్యం. అంకులు ఎంత అంకులు చెట్టు ఎక్కి అని ఏమన్నారా నేను చూడాలి. ఆమేన్. ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది మనల్ని చిన్న చూపు చూసినా, ఎంతమంది మనల్ని అవమానించడానికి సిద్ధంగా ఉండి వేలు పెట్టి చూపించడానికి సిద్ధంగా ఉన్నా మనం ఏం చేయాలట? యేసుని చూసే ఆశ పెంచుకోవాలట. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. యేసు ప్రభు
మనుషులు చూస్తారని భయపడద్దు, మనుషులు హేళన చేస్తారని భయపడద్దు. దేవుని వాక్యాన్ని పట్టుకొని నడిస్తే ఈ వీధిలో నన్ను నడవనివ్వరేమో అని భయపడద్దు. వాళ్ళైతే దేవుని సన్నిధానాన్ని వ్యతిరేకించి ఎక్కిరించవచ్చు, కానీ నువ్వు పట్టుకున్న ఈ జీవ గ్రంథము నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక రోజు ఇది ఘనమైన పాత్రగా లేవనెత్తుతుంది. అయితే సో ఇలా ఉంది, చెట్టు ఎక్కాడు, అయిపోయింది. చెట్టు ఎక్కిన తర్వాత సరే మీరన్నీ అలా ఉండండి రా బాబు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, చెట్టు ఎక్కి చూస్తున్నాడు. యేసు ప్రభువారు ఇంకా వాళ్ళు ఎవరు కనపడట్లేదు, కనపడినా ఆ వ్యక్తో కాదు అతనికి తెలియట్లేదు. తెలియకపోతే వచ్చేసిన తర్వాత దగ్గరకు వచ్చేసారు. పై ఉన్నారు కదా ఆయన చెట్టు మీద, చెట్టు పై ఉంటాయి. ఇక యేసు ప్రభువారు ఇక అందరు గుంపులు గుంపులుగా దగ్గర 500 మంది 1000 మంది ఉంటారు. రోడ్ అంతా కిక్కిరిసిపోయింది. పాదయాత్రలో జగన్ నడిచినప్పుడు రాజమండ్రి చూసారా బ్రిడ్జ్ ఎలా కిక్కిరిసిపోయింది, అలాగైపోయిందంట, ఏరుకోపోయిందంట. అలాగైపోతే ఏం చేయాలి అక్కడ కాక ఇక దగ్గరకు వచ్చేసిన తర్వాత గుంపు అంతా కూడా వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉన్నారు, కానీ వీళ్ళు ఎవరు అని ఎదుగుతున్నాడంట. ఈ రోజు ఒక అమ్మ ఊరిపోయిందంట. అయినా పర్లేదు, పడిపోతే పడుకో. అప్పుడు అక్కడికి వచ్చి సమూహం ఆగిపోయిందంట. చప్పట్లు పెట్టి చదువున్నాము. నడవట్లేదు. ఆ చెట్టు దగ్గరకు వచ్చేసరికి సమూహము నడవట్లేదు. నడవకుండా ఆగిపోతుంది. యేసు ప్రభువారు ఆగిపోతే సమూహం కూడా ఆగిపోతుంది కదా. ఆగిపోతే ఏంటి ఆగిపోయాం, మనం నడవట్లేదు అంటే అప్పుడు యేసు ప్రభువారు తన ఆశలు చూసి కన్నులెత్తి తల ఎత్తి జక్కయ్య, హల్లెలూయా, యేసయ్య ఎట్ట తెలిసిందో, జక్కయ్య పేరు ఎట్ట తెలిసింది? ఓ అయ్యా నన్ను చూడాలనుకుంటున్నావా, రావయ్యా అంట్లా. జక్కయ్య, ధనలక్ష్మి, అరే దేవుడికి తెలుసుగా ఈ పేరు. లావణ్య, దేవుడికి తెలుసు నీ పేరు. నవ్య, దేవుడికి తెలుసు నీ పేరు. మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని పేరు పెట్టి, అసలు మనల్ని పంపించిందే యేసయ్య. మనల్ని పేరు పెట్టి పిలిచాడట. మన ప్రతి వెంట్రును ఆయన లెక్క వేస్తాడు. మన వెంట్రును మనం ఏ రోజున లెక్కేసుకున్నామా, కానీ దేవుడు లెక్కేస్తాడట. మన వెంట్రుకలు తెలుపైనను నలుపైనను చేసుకోలేము, కానీ దేవుడికి తెలుసట మన ప్రతి వెంట్రుకే కాదండి, ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్రాన్ని ఆయన పేరు పెట్టి పిలిచాడట. ఆమేన్, హల్లెలూయా. ఉదయ నక్షత్రములన్నీ ఆయన పాదాల దగ్గర వంగుతాయి. శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా.
జక్కయ్యా అంటున్నాడంట. ఈ పేరు మేము వినకూడదు అనుకున్నాం, కానీ ఈయన ఏంటి పాపుల పేరు ఎత్తుతున్నాడు అని పక్కన వాళ్ళు అన్నారట. జక్కయ్య అని పేరు వచ్చి ఆడు ఈడే, ఇంటి పక్కన వాళ్ళు ఏమంటారు, ఆడే ఆడే వస్తున్నాడు సరి చేసుకొని, ఆడు ఈడే. కానీ యేసు ప్రభు వారు జక్కయ్య అని పేరు పెట్టి పాపంలో పట్టబడిన స్త్రీ, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, రాళ్ళతో తరమబడుతూ 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 యేసు ప్రభు వారు మందిరము దగ్గర ఉంటే ఆయన దగ్గరికి, పాదాల దగ్గరికి ఈడ్చి, ఓ యేసు, నజరేయుడైన యేసు, నీకు కళ్ళు కనిపిస్తుంది కదా, ఈమె పాపంలో పట్టబడిన స్త్రీ, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి. ఈమె అనేక మంది కుటుంబాలను నాశనం చేసింది, అనేక మంది పురుషుల కుటుంబాలను నాశనం చేసింది. ధర్మశాస్త్ర ప్రకారం ఈమె చేసిన పాపానికి రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. ఏం చెప్తావో చెప్పు, ఏం మాట్లాడుతావో మాట్లాడు, అది ఒక వ్యభిచారం అని ప్రజలు అంటుంటే యేసు ప్రభువు ఏమంటున్నారో తెలుసా? అమ్మా, ఆమేన్, హల్లెలూయా. ప్రజలందరినీ నిందించవచ్చు, ప్రజలందరినీ తక్కువగా చూడవచ్చు, మనుషుల దృష్టిలో నీకు అసలు విలువే లేకపోవచ్చు. నువ్వు చేసిన తప్పు పనుల బట్టి, నువ్వు చేసిన నీకున్న బలహీనతను బట్టి, అలాంటి ఎలాంటిది జ్ఞానం లేని అమ్మాయికి అనొచ్చు. కానీ యేసయ్య ఏమంటాడో తెలుసా? అమ్మా, ప్రేమ కలిగిన ప్రేమించి మనకున్న బలహీనతలను బట్టి మనం దూషించేవాడు కాదు, మనకున్న బలహీనతలను బట్టి మనం ధృవీకరించేవాడు కాదు. ఆయన సంపూర్ణంగా మనం ప్రేమించాడు. తల్లిలా ఆలోచిస్తాడంట, తండ్రిగా ప్రేమిస్తాడంట. ఆయన మనం ప్రేమించాడు. నీ పేరు పెట్టి పిలుస్తాడు ఆయన, నేను ప్రేమిస్తాడు. ఆయన అంటాడు, జక్కయ్యా ఏం చేస్తున్నావు అక్కడ జక్కయ్యా? అర్థం కదా. ఒక నిమిషం జక్కయ్యకి చెట్టు మీద ఉన్నాడు కదా, ఆశలో తొందరగా ఎత్తికాడు కదా. అర్థం కదా, నా పేరు అన్ని వేల మంది మనుషుల మధ్యన నా పేరు వినబడుతుంది అని, ఎవరయ్యా నువ్వు, ఎవరు 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 అని ఉన్న వందల మందిలో ఎదుగుతా ఉంటే యేసు ప్రభు కళ్ళు తేటగా కనిపిస్తున్నాయి జక్కయ్యకి. ఆమేన్, హల్లెలూయా. తేటగా కనిపిస్తూ ఉంటే కిందకు చూస్తే నేను చూసాను యేసుని, నేను చూడాలి అనుకున్న యేసుని నేను చూశాను, నేను కనుగొనాలి అనుకున్న యేసుని నేను కనుగొన్నాను అని జక్కయ్య అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. నువ్వు నశించిపోయిన అబ్రహాము కుమారుడిని నిన్ను రక్షించడానికి నేను వచ్చాను అని ఆయన చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు జక్కయ్య, నేడు నేను నీ ఇంట బస చేయవలసి వచ్చినది. ఆమేన్. చూడడమే కాదట, ఇప్పుడు ఏమంటున్నాడు, నీ ఇంటికి నేను వస్తానంటున్నాడు. ఆమేన్. యేసయ్య ఇంటికి ఎంతమంది, యేసయ్య మీ ఇంటికి యేసయ్యని ఆహ్వానిస్తారా? యేసయ్యని ఆహ్వానిస్తారా మీ ఇంటికి? చెప్పండి, మీ అత్తగారు మీ మామగారు ఏమన్నారు? చిట్టమ్మ గారు చెప్పండి. యేసయ్య ఎరుగో వీధి ఇలాగ ఉంది కదా, ఇలాగ మన యొక్క వీధి ఉంది, ఈ వీధిలో యేసయ్య వస్తున్నాడు. యేసయ్య జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాలి అంటున్నాడు, మీ ఇంట్లో రావాలనుకున్నాడు. మరి రాణిస్తారా? యేసయ్య రాణిస్తారా? రాణిస్తారన్న చేతులు ఎత్తండి. యేసయ్య మీ హృదయాలు మీ చేతులు చూస్తున్నారా? ఆమేన్. యేసయ్య వస్తే మీ ఇంట్లో అసమాధానం అంతా పోతుందండి. యేసయ్య వస్తే మీ ఇంట్లో ఉన్న పాపం అంతా పోతుందండి. యేసయ్య వస్తే మీ ఇంటందరికి రక్షణ వస్తుందండి. యేసయ్య వస్తే ప్రతి సైతాను గోల పోయి పరలోక సమాధానం, పరలోక సమూహం దిగి వచ్చేస్తుంది అంతే. ఆమేన్. ఇక తండ్రిని నువ్వు ఏది అడిగితే, మీ తండ్రిని మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. లోపల
అంతే తొందరగా ఇక అసలు దిగే క్రమంలో ఎక్కడ పడిపోయాడో ఉన్నాడో కూడా తెలియదు, కానీ మొత్తానికి దిగిరా వెనక్కి తిరిగాడట. రండి ఏసయ్యా అని. ఏసైతో పాటు ఇప్పుడు ఏసయ్య ఒక్కడే వస్తాడా? వెనకాల సామాన్ అంతా వచ్చింది. పాస్టర్ గారిని పిలిస్తే పాస్టర్ గారే వస్తారా? పాస్టర్ గారి కదా సంఘం అంతా వస్తుంది, కుటుంబం అంతా వస్తుంది. అప్పుడు అన్నాడంట, ఏ పర్వాలా, మీ వెనకాల ఎంతమంది శిష్యులు ఉంటే ఎంతమంది వస్తే రాని, మా ఇంట్లో బోల్డ్ డబ్బు ఉంది, ఆ డబ్బు అంతటి ఖర్చు పెట్టి భోజనం పెట్టేస్తా, విందు పెట్టేస్తా అని విందుని నిమిషంలో చక్క ఫోన్లు, రే బియ్యం 100 కట్లు వేసి పొయ్యి మీద పెట్టాయి, అది ఇదని కూరగాయలు మాస్క్ తెచ్చి పనుల్ని టక్క చేసేసి ఏం చేస్తున్నాడు ఇప్పుడు యేసు ప్రభుని విందుకు కూర్చోబెడుతున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఇంటికి పిలిచి విందుకు కూర్చోబెడుతున్నాడా? ఆయన మీ ఇంటికి పిలిచి భోజనం పెడతారా? ఎందుకు తెలుసా? ఇంట్లోకి వస్తే వాళ్ళు చక్కగా భోజనం చేస్తారండి. యేసు ప్రభు భోజనం చేస్తారు. యేసు ప్రభు ఇంకేం మాట్లాడట్లా, ఇంటికి వస్తానని చెప్పారు. యేసు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత భోజనం ఇక మొత్తం పెట్టుకునే లోపల జక్కయ్యకి ఒక పశ్చాత్తాప హృదయం వచ్చిందంట. యేసు అంటున్నాడంట, యేసు నేను ఈ అన్నం తినలేను, నీ యొక్క బల మీద నేనున్నా, నేను మోసం చేసిన వాళ్ళకి 4 వంతులు తిరిగి ఇచ్చేస్తా. హల్లెలూయా. అంటే ఏం చేస్తున్నాడు? పాపము ఒప్పుకుంటున్నాడు. చెప్పండి బట్టి ప్రభు నామమున మహిమ. ఇప్పుడు దాకా డబ్బు అనే కుటుంబాలను కూర్చొని కదా, ఇక అన్నం పెట్టుకునే లోపలే తన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ అంటున్నాడే, ఎంతమందిని మోసం చేసావో తెలుసా? యేసుతో కలిసి భోజనం చేస్తున్నావు, నువ్వు ఇక పాపిగా ఉండి భోజనం చేయలేవు బిడ్డ అనగానే ఇక లిగిసిపోయాడట. యేసు, నేను మోసం చేసి అన్యాయంగా సంపాదించిన వారందరికీ తిరిగి 4 వంతులు, అంటే నా రుణస్తులు నేను ఎంతమంది అయితే మోసం చేశానో వాళ్ళందరికీ తిరిగి నేను మేలు చేస్తాను, అన్యాయంగా తీసుకున్నదంతా ఇస్తాను. ఒకరి దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాడు అనుకో, ఆయన ఎంత ఇస్తానంటున్నాడు? 4000 ఇస్తానంటున్నాడు. ఆమేన్. హృదయం ఏంటంట ఇప్పుడు పవిత్రపరుచుకుంటున్నాడు, శుద్ధీకరించుకుంటున్నాడు. మనం ఏం చేయాలి? మన పాపములు యేసు సన్నిధానంలో ఒప్పుకోవాలి. ఏసైకి తెలీదా లంచం ఉంటేది? ఏసైకి తెలీదా ఎలా ధనం సంపాదించాడా అని? అన్నీ తెలుసు, కానీ ఏసై ఏం మాట్లాడట్లా. కానీ యేసయ్య సన్నిధిలో ఉన్న నువ్వు యేసయ్య పాదాల దగ్గర మన పాపం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నేనే పాపం చేశాను, నాకేం గుర్తు రావట్లేదు అంటే మోకరించి ప్రభా నేను పాపిని, నాకు గుర్తు చేయ ప్రభా, నేను ప్రతిదీ ఒప్పుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి మోకాలు వేసి ప్రభు పాదాల దగ్గర పెడితే ఖచ్చితంగా దేవుడు మన హృదయంలో శాంతి, సమాధానం, ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. నువ్వు ఆయనకి హృదయం ఇస్తే చాలు. జక్కయ్య ఎలాగైతే ఆశపడి తన హృదయాన్ని ఇచ్చి తనలో ఉన్న పాపాన్ని కడుగుకొని యేసయ్యతో కలిసి భోజనం చేసి అప్పుడు యేసు ప్రభువు అంటాడు, నేను ఈ ఇంటికి రక్షణ. ఎవరింటికి రక్షణ వస్తుందో తెలుసా? యేసయ్యని హృదయంలో చేర్చుకొని తన యొక్క హృదయంలో ఆయన విశ్వాసం ఉంచితే, యేసయ్య నువ్వే నా దేవుడివి అని విశ్వసిస్తారట. మన పాపాలు ఒప్పుకుంటేనట వారికి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఆమేన్. ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రక్షణ అంటే ఏంటి అంటే సంపూర్ణంగా మనకు విడుదల కలుగజేస్తాడు. పాపం నుంచి, మరణం నుంచి, భయం నుండి, అననుకూలమైన ప్రతి ఒక్క సాతాను పెట్టే ప్రతి గుచ్చు నుండి కూడా మనకి ఏం కలుగజేస్తాడట? విడుదల కలుగజేస్తాడు. నేడు నాకు రక్షణ కావాలి యేసయ్యా. ఆ జక్కయ్య నిన్ను చూడడానికి ఆశపడినట్లు నేను కూడా నిన్ను చూడడానికి ఆశపడుతున్నాను, నా హృదయంలోకి రావేసయ్యా అని చిన్న ప్రార్థన చేసుకున్నాను. మోకరించి చిన్న ప్రార్థన
మహాపరిశుద్ధుడు అయిన దేవాని బంగారం ఆనందపూర్ణంటారు. నేను చూడాలని ఆశ, నేను చూడాలని ఆశ ఉన్నది నా తండ్రి. నాకు కావాలేసేయాలి, నాకు కావాలి, నాకు కావాలి తండ్రి. నాకు రక్షణ కావాలి యేసయ్యా. నా హృదయంలోనికి రండి యేసయ్యా. అయ్యా నా తండ్రి, అలనాడు చెక్కయ్య ఇంటిని నువ్వు దర్శించి చెక్కయ్య ఇంటికి వెళ్ళినట్లుగా నా ఇంటిలోనికి రా యేసయ్యా, నా హృదయంలోనికి రా యేసయ్యా. మనుషులు నిన్ను దేవుని చూడడానికి, యేసయ్యని చూడడానికి ఆటంకపరచచ్చు. భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, సహోదరులైనా, బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా, వారి ఎవరైనప్పటికీ కూడా జక్కయ్యని ఎవరు ఆపలేకపోయారు. తనకున్న ఒకే ఒక ఆశ యేసును చూడాలని, యేసును చూడాలి. ఆయనకున్న ప్రతి పరిస్థితిని పక్కన పెట్టేశాడు, యేసును చూడాలనుకున్నాడు. అట్లా యేసయ్య నాకున్న ఏ పరిస్థితి అయినప్పటికీ అది నన్ను ఆటంకపరిస్తే దాన్ని నేను పక్కన పెడుతున్నానయ్యా. నిన్ను చూడాలని నేను ఆశపడుతున్నానయ్యా. జక్కయ్య ఇంటిలోనికి వచ్చినట్లుగా నా ఇంటిలోనికి రండి, నా హృదయంలోనికి రండి. పూర్ణ హృదయంతో నేను సేవిస్తాను. నా ఇంటికి రక్షణ కావాలి. నేను నశించిపోయిన స్థితిలో ఉన్నాను, నన్ను రక్షించండి యేసయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. దూరంగా పారిపోగా ఘోర పాపినై నేను, దూరంగా పారిపోగా నీ ప్రేమతో క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరయ్యా, నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరయ్యా, నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. నాతో పాటు ఏకీభవించి నా వెనకాల ఈ ప్రార్థన చెప్పండి. అందరూ కూడా బిగ్గరగా చెప్పండి. యేసయ్యా, నీవు నన్ను రక్షించే కాపురమని నేను ఎరిగి ఉన్నాను. ఈరోజు వాక్యము వినినట్లుగా జక్కయ్య నిన్ను చూడాలని ఆశ కలిగినట్లుగా నేను కూడా నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నాను యేసయ్యా. ఈరోజు నా పేరు పెట్టి పిలిచావు. నా ఇంటిలోనికి రండి. జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళినట్లుగా నా ఇంటిలోనికి రండి. నేను కూడా పాపములను ఒప్పుకుంటున్నాను. నీ రక్తముతో నా ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించండి. నీ కృప చొప్పున నన్ను రక్షించండి. నశించిన నన్ను నీ రక్తముతో కడిగి రక్షించి నీ వారసురాలుగా చేసుకోండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.